నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిపై తప్పులు వెతకడం సరైన పద్ధతి కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన లెక్కలన్నీ త్వరలో బయటపెడతాం. శ్రీవారి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా భూమన కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. హిందువు పలికిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि महर्षि की जय वाल्मीकि महर्षि की जय वाल्मीकि महर्षि की जय जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि वाल्मीकि महर्षि की जय वाल्मीकि महर्षि की जय वाल्मीकि महर्षि की जय టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమన హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన లెక్కలన్నీ త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. శ్రీవారి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా భూమన కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని అన్నారు. తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా భూమన కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిపై తప్పులు వెతకడం సరైన పద్ధతి కాదని భానుప్రకాష్ రెడ్డి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టను మంట కలిపేలా భూమన లెక్కలేనన్ని పనులు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రశ్నలను సంధించారు. నిబంధనల ప్రకారం రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టాన్ని వెంకయ్య చౌదరి నివాసంలో ఎందుకు నిర్వహించారో భూమన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన హయాంలో స్వామివారి శేషవస్త్రం ఎవరెవరికి చేరిందో, ఆలయం నుంచి ఎలా బయటకు వెళ్లిందో తమ వద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, తిరుమల క్షేత్రం పట్ల ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నిన్న మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు. వారు హయాంలో గతంలో ఏం జరిగింది, పరివెట్టం కట్టారు, స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమ నిబంధనల్ని తొంగలో తొక్కారు, రంగనాథ మండపంలో చేయాల్సినటువంటి పనులు, జయవిజయులు జరగాల్సినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా? గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, ఇక్కడ శేషాద్రి స్వామి గారు, అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఇది దహన క్రియలు జరిగిన తర్వాత 14 రోజులు జరిగిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం ఉంది. అక్కడికి వెళ్ళి పరివెట్టం కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది. అన్నీ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు. నేను గమనిస్తున్నాను, గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత, తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద, టీటీడీ మీద నిందలు వేస్తున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేష వస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేష వస్త్రం ఎలా బయటకు పోయాయి, ఎంతమందికి చేరింది,
ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి. మీ హయాంలో మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి. దాని మీద కూడా విచారణ జరిపిస్తాం. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా మీరు గోశాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. విషయం తెలుసుకొని మాట్లాడండి, అంతేగాని విషయం పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏదో చెప్పారని చెప్పి మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా 2 పర్యాలు పనిచేశారు, 3 పర్యాలు స్వామివారి ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు. మీకు అన్ని విషయం తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అది చాలదన్నట్టు ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ పోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి. చిత్తూరు జిల్లా సచివాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తిరుపతి మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం నుండి టౌన్ క్లబ్ సర్కిల్, తిరుపతి న్యాయస్థానం కోర్టు దాకా తిరుపతి ప్రజా సంఘాల పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ లేని ఈ దేశంలో సామాన్యుల పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి ఆలోచించండి. ఏమైపోతుంది నా భారతదేశానికి? మనం చూస్తే మణిపూర్లో బహిరంగంగా మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే ఇంకో పక్క యూపీలో జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తా ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ లేదు. ఈరోజు మతోన్మాదంతో పెట్టాగిపోతున్న మతోన్మాదాలని కట్టడి చేయాలంటే అంబేద్కరిస్టులంతా ఒకటి అవ్వాలా, లౌకికవాదులంతా ఒకటి అవ్వాలా. నేను ఒకటే పిలిపిస్తున్నాను, మతోన్మాదంతో పెట్టాగే మతోన్మాదులారా, నా భారతదేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుంచి, నరరూప రాక్షసుల నుంచి నా భారత రాష్ట్రాన్ని, నా రాజ్యాంగాన్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరంతా సిద్ధమా అని చెప్పి కూడా నేను పిలిపిస్తున్నాను. మీరంతా సిద్ధం అవ్వాలి. జై భీమ్, జై భీమ్, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం కాపాడుకుందాం, భారత న్యాయ వ్యవస్థని కాపాడుకుందాం. చిత్తూరు జిల్లాలో పాత అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లు తీసుకుని వచ్చి ప్రజలకు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయం ప్రాంగణంలో కొత్త అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ మరియు డీసీహెచ్ఎస్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించి పాతబడిన అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఐఓసీఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద త్వరలో మరొక అంబులెన్స్ రానున్నదని, దీనితో అంబులెన్స్ల సంఖ్య 4కు పెరుగుతుందన్నారు. అత్యవసర వైద్య చికిత్స మరియు రెఫరల్ల కొరకు వేలూరు, తిరుపతిలోని ఆసుపత్రులకు రోగులను సరైన సమయంలో తీసుకువెళ్లడానికి అంబులెన్స్లు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, మెడికల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉషా, ఐఓసీఎల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షియూజ్ మిట్టల్, సీజీఎం ఆపరేషన్స్ సూరజ్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నారావారిపల్లి నుండి రోడ్డు మార్గాన పనబాకంకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకుని డీసీఎంఎస్ చైర్మన్ దివంగత పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి మంత్రి నారా లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి వినిల్ పుష్పాంజలి ఘటించారు. డీసీఎంఎస్ చైర్మన్ పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు స్వగ్రామం గడ్డంవారిపల్లికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ కి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీసీఎంఎస్ చైర్మన్ దివంగత పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి వినిల్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ దివంగత పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటం చాలా బాధాకరమని, చంద్రగిరి మండలంలో సీనియర్ నాయకులు డీసీఎంఎస్ చైర్మన్ దివంగత పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబానికి ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకు ఇచ్చే వాహన మిత్ర డబ్బులు ఆంక్షలు లేకుండా అందరికీ వర్తింపజేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. అనంతరం ఆటో కార్మికులకు వాహన మిత్ర డబ్బులు 15,000 వేసినందుకు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆటో కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆటో కార్మికులు కుటుంబ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆటో కార్మికుల సమస్యలపైన నిరంతరం ఏఐటీయూసీ పోరాటం చేస్తోందని, అందులో భాగంగానే ఆటో కార్మికుల రవాణా రంగాన్ని ఇబ్బంది పరిచే ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రభుత్వంపై ఆధారపడకుండా పీజీలు, డిగ్రీలు చేసిన యువకులు ఆటోలు తోలుకుని స్వయం ఉపాధితో కుటుంబాలను పోషిస్తున్నారని, అలాంటి వారికి వాళ్ళ కుటుంబ సంక్షేమం కోరుతూ ఆటో వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో ఏఐటీయూసీ పోరాటం చేసిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పెన్షన్లను తగ్గించి, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ తగ్గించి, నామమాత్రం ఫీజుతో ఎఫ్సీలు చేసే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గుణశేఖర్, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, జ్యోతినాయుడు, కృష్ణారెడ్డి, సలీం, శ్రీధర్, శ్రీనివాసులు, గోపి, కన్నయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రవి, యేసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహన మిత్రాన్ని మేము స్వాగతిస్తున్నాం. అది మీరు ఇచ్చేటువంటి వాహన మిత్ర ఈరోజు ప్రభుత్వం ఆటో రవాణా రంగాన్ని నష్టపరిచే విధంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 2131 వెంటనే రద్దు చేయాలి. ఈరోజు అధిక పాయింట్ల వసూలుతో ఈరోజు మీరు ఆ జీవోల్ని తీసుకొని రావడం జరిగింది. పూర్తిగా రవాణా రంగం, ఆటో రంగం పూర్తిగా ఆ జీవో వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క జీవో నెంబర్ 2131 రద్దు చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా సుమారు లక్షలాది మంది కార్మికులు ఆటోలు నడుపుకొని జీవిస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబ పోషణ ప్రభుత్వం పైన ఆధారపడకుండా డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న సందర్భంలో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ కుటుంబానికి ఏ నష్టం జరిగినా సంక్షేమ బోర్డు తరహానే వాళ్ళకి ఏర్పాటు చేసి, బిల్డింగ్ కార్మికులకు ఏ విధంగా సంక్షేమ బోర్డు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినారు, అదేవిధంగా కోట్లాది మంది మన ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చేటువంటి వాహన మిత్ర ఎంత కొరకు చాలదు, ఫైన్లు తగ్గించాలి. మీరు చేసే ఎఫ్సీలు, ఇన్సూరెన్స్లు కూడా పూర్తిగా తగ్గించి నామమాత్రపు రుసుముతో ఎఫ్సీలు చేసే విధంగా ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిపై తప్పులు వెతకడం సరైన పద్ధతి కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన లెక్కలన్నీ త్వరలో బయటపెడతాం. శ్రీవారి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా భూమన కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. హిందువు పలికిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.